మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఆ పరిహారానికి ఈ తాలిబొట్టు అట్టంటున్నాడు నాన్నమ్మ. ఆ సాధువు గారు సమస్య తీరిపోవటానికి నా మెడలో ఉన్న తాళి ఎలా అడ్డవుతుందో నాకు అర్థం కావట్లేదు నాన్నమ్మ. దీన్ని నా మెడలోంచి తీసేయమంటున్నారు. గాయత్రి, పరిహారానికి పవిత్రమైన తాళి అడ్డుండదా? దాన్ని తీసేయమన్నారా? అయినా మెడలో ఉన్న తాళిని నువ్వు సుమంగళివి, అదెలా తీస్తావు? అదెలా జరుగుతుంది? మండుటాకులా రాలిపోయే నా కోసం నీ పచ్చని సౌభాగ్యాన్ని ఎలా తీస్తావమ్మా? ఆ సాధువు గారు నన్ను అక్కడే ఉన్న బలంగా తాలిబొట్టు తీయమన్నారు. కానీ నేను పని చేయలేకపోయానమ్మా. అదే గాయత్రి, ఆడదానిలో ఉన్న గొప్పతనం. ఒక్కసారి తన మెడలో పడిన తాళిని ప్రాణం పోయినా భరిస్తుంది గాని దాన్ని మాత్రం తీయదు. ఈ ఇంటికి పట్టిన గ్రహణాన్ని తొలగించడానికి, మన కుటుంబానికి ఉన్న సమస్యలు తొలగిపోవటానికి అవసరమైతే నా ప్రాణాలైనా ఇస్తాను. అలాంటిది ఈ తాలిబొట్టుని తీయలేను నాన్నమ్మా. పిచ్చి బామ్మ, నీ కన్నీళ్ళని చూస్తేనే నువ్వెంత బాధను అనుభవిస్తున్నావో నాకు అర్థమవుతుంది. కానీ నీకొక నిజం తెలియాలి నాన్నమ్మా. మిమ్మల్ని మోసం చెయ్యాలనే ఉద్దేశంతో చేసింది కాదు నాన్నమ్మా. తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. నువ్వు మాట్లాడలేని, కథలేని పరిస్థితుల్లో ఈ విషయం నీకు చెప్తున్నారని తప్పుగా అర్థం చేసుకోవద్దు. నీకు కోపం వస్తే నన్ను కొట్టున్నానమ్మా. నేను చేసింది తప్పు అనిపిస్తే నువ్వేం చేసినా నేను కాదనను. కొట్టున్నానమ్మా. ఆ రోజు నన్ను పెంచిన తల్లిదండ్రుల కోసం నేను చేసిన పని నా కన్న వాళ్ళ మనసుని నొప్పిస్తుందని ఆ రోజు నాకు తెలియలేదు. అవును నాన్నమ్మ, ఆ రోజు
ఈరోజు అవసరం కోసం నా మెడలోకి వచ్చిన ఈ తాళి ఈరోజు నా కుటుంబానికి అడ్డవుతుందని అనుకోలేదు. అర్థం కాలేదు కదా నానమ్మ. ఈ తాళిని నాకు నేనుగా నా చేతులతో నా మెడలో వేసుకున్నాను. నన్ను పెంచిన వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగోలేక నన్ను పెంచిన తండ్రిని కాపాడుకోవడానికి, నా కుటుంబాన్ని పోషించుకోవటానికి నాకు ఉద్యోగం అవసరం పడింది. కానీ ఆ ఉద్యోగానికి ఈ తాళి అవసరం ఉంది. అందుకే ఈ పని చేయాల్సి వచ్చింది తప్ప నేను ఎవరిని మోసం చేద్దామని కాదు నానమ్మ. నా సమస్య పరిష్కారం అవగానే ఈ విషయాన్ని అమ్మా నాన్నలకి చెప్పి నన్ను క్షమించమని వేడుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోదామనుకున్నాను. కానీ నేను ఈ కుటుంబాన్ని వదిలేయలేని బంధంలో ఇరుక్కుంటానని ఆ రోజు నాకు తెలియదు నానమ్మ. ఈరోజు నేను వేసుకున్న ఈ తాళి నా కుటుంబ సమస్యల పరిష్కారానికి అడ్డొస్తుంది అంటే ఇది నేను తీయటానికి ఎందుకు ఆలోచిస్తాను? ఆ రోజు పెంచిన కుటుంబం కోసం వేసుకున్నాను. ఈరోజు కన్న తల్లిదండ్రుల కోసం తీసేస్తాను. ఇక్కడేం చేస్తున్నావు? ఏంటి ఏదో అలసిపోయి వచ్చినట్టు బిల్డప్ ఇచ్చి ఇప్పుడొచ్చి మా నానమ్మ మనసులో ఏదో నూరిపోస్తున్నట్టుంది. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు, అయినా ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఇక్కడ అందరూ నీ దొంగ బుద్ధి తెలిసిన వాళ్లే ఉన్నారు కదా, అనవసరంగా ఎక్కువ నటించుకో. నా గురించి నిజం తెలిసినా ఇక్కడ నన్నెవ్వరూ ఏమీ చెయ్యలేరు. మీ దగ్గర నేనెందుకు టెన్షన్ పడాలి? ఏంటి ఈ రాధ తాళిబొట్టు పట్టుకుని ఏదో ఎమోషనల్ అవుతుంది? కరెక్ట్గా విషయం ఏంటో తెలిసే సమయానికి ఈ మనోహర్ వచ్చాడు. అమ్మయ్యా, నాకు పెళ్లి కాలేదన్న విషయం వినలేదన్నమాట. అనవసరంగా టెన్షన్ పడ్డాను. ఏంటి రాధా, మన చుట్టూ శత్రువులు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. అయినా బామ్మగారితో ఏ విషయం మాట్లాడుతున్నావు? అదే మనోహర్, సాధు గారు చెప్పిన తాళి తేయటం గురించి నానమ్మకు చెప్తున్నాను. మనల్ని నమ్మిన వ్యక్తి నా గురించి నిజం తెలిసినా నానమ్మని ఇంకే విషయంలో మోసం చేయాలని అనిపించలేదు. అందుకే చెప్పాను. సర్లే, చెప్పేశావు కదా, నీ గుండెల్లో భారం దిగింది కదా. ముందు పాలు తాగు. ముందు నానమ్మకి మందులివ్వాలి. 2 నిమిషాలు పాలు తాగడానికి ఏం లేట్ అవుతులే, కానీ తాగు తాగు. రాధ నా మనవరాలు, ఈ ఇంటి వారసురాలు. కాని ఈ మనోహర్ బయటవాడు. తను నా మనవరాలి భర్త కాకపోయినా ఎంత బాగా చూసుకుంటున్నాడు. తాగు. పెళ్ళనే నాటకంతో ఒకరి జీవితాల్లోకి ఒకరు వచ్చి అది నాటకమని తెలిసి ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు. నా మనవరాలికి పెళ్లి కాలేదని సంతోషించాలా, ఇలాంటి మంచి పూర్తి కాలేదని బాధపడాలా?
పెళ్లి కాకుండా ఇంత అన్యోన్యంగా చూసుకుంటున్నాడంటే ఇద్దర్లో ప్రేమ ఏమైనా ఉందా? ఉంటే అది జరగబోయే రాధ పెళ్లికి అడ్డుగా మారబోతుందా? భగవంతుడా, ఏంటయ్యా నీ లీలలు! హా. ఏంటి బామ్మగారు, పెళ్లి కాకుండానే మీ మనవరాల జీవితంలోకి వచ్చానని మీకు కోపంగా ఉందా? రాధ చెప్పినట్టు ఎవరిని మోసం చేయడానికి కాదు, అర్థం చేసుకోండి. తాగు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతారండి. గాయత్రి, ఎందుకు అలా అరుస్తున్నావు? ఇంట్లో అరుపులు వీధిలో వినిపించాలా? వచ్చేది కదా, వదిలే. టెంపుల్లో ఉన్నప్పుడు రాధని తేలుకుట్టింది మేడం. తేలుకుట్టిందా? హాస్పిటల్కి తీసుకెళ్ళావా? ఇప్పుడెలా ఉంది? ఏమీ తినలేదంటున్నా. కనీసం పాలైనా తాగించు. ఈ రాధ ఉదయం గుడికని వెళ్ళింది. తర్వాత మనోహర్ వెళ్ళి తీసుకొచ్చే వరకు రాలేదు. ఏమైంది అంటే తేలు కుట్టింది అని చెప్పారు. అసలు నిజానికి ఏదో జరుగుతుంది. ఈ రాధ బయటకు వెళ్ళి ఏదో చేస్తోంది. అది ఏమై ఉంటుంది? హలో మేడం, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. అక్కడ పొజిషన్ ఏంటి? ఇక్కడ కూడా అంతా బాగానే ఉంది మేడం. గుడ్. అవును, రాధ 30 రోజులు ఆ ఇంట్లో ఉంటుందని చెప్పావు కదా, ఇంకా ఎన్ని రోజులుంది? జస్ట్ ఇంకా 2 రోజులు మేడం. ఈ 2 రోజులు అయితే రాధని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాను. 2 రోజులని లైట్గా తీసుకోకు సత్య. ఆ రాధ 2 రోజులు కాదు, 2 నిమిషాలున్నా తనకి ఒక్క అవకాశం దొరికినా మొత్తం నాశనం చేసేస్తుంది. జాగ్రత్తగా ఉండు. లేదు మేడం, నేను అలర్ట్గానే ఉన్నాను. ఈ 2 రోజుల్లో నేను కూడా ఆ రాధని బయటికి పంపించాలనే ప్రయత్నంలోనే ఉన్నాను. ఏది ఏమైనా మేడం, మనం అనుకున్న పని తొందరలోనే నెరవేరుతుంది. మీరు నన్ను ఏ లక్ష్యంతో పంపించారో అది మనకు దక్కుతుంది. సరే, జాగ్రత్త. ఏదైనా ఉంటే వెంటనే కాల్ చేయి. అలాగే మేడం. ఉంటాను. బాయ్. బాయ్. మొత్తం వినేసిందా? నేను నిజమైన గాయత్రిని కాదని తెలిసిపోయిందా? ఎవరితో మాట్లాడుతున్నావు గాయత్రి? ఏదో లక్ష్యం అది ఇది అని మాట్లాడుతున్నా, ఏదో నెరవేరుతుంది అంటున్నా. ఓ అదా, నేను పెరిగిన అనాథాశ్రమం వాళ్ళు కాల్ చేశారు పిన్ని. వాళ్ళు ఈ సంవత్సరం ఇంకా 1000 అనాథ పిల్లలకి లైఫ్ ఇవ్వాలని ఒక లక్ష్యం పెట్టుకున్నారంట. మరి వాళ్ళు అంతమంది పిల్లల్ని చూడాలి అంటే డబ్బులు అవసరం పడతాయి కదా. అందుకే నాలాంటి వాళ్ళకి కాల్ చేసి అడుగుతున్నారు. నేను అదే మీ లక్ష్యం నెరవేరుతుంది, అనుకున్నది సాధిస్తారు అని చెప్తున్నాను పిన్ని. ఏంటి పిన్ని అలా చూస్తున్నావు? అవును, నువ్వేంటి ఎలా వచ్చావు? ఏమైనా కావాలా? ఆహా, ఏం లేదులే గాయత్రి, ఊరికే ఇలా వెళుతూ ఉన్నాను, చూసి వచ్చాను. ఓ ఆహా.
ఏం చేస్తున్నావు? డిస్టర్బ్ చేయకు. నీ సమస్యకే పరిష్కారం వెతుకుతున్నాను. ఏంటి, నా సమస్యకి పరిష్కారం వెతుకుతున్నావా? సారీ, నీ సమస్య కాదు, ఇది మన సమస్య. మన సమస్య ఏంటి? అసలు ఏం చేస్తున్నావు? మన సమస్య అంటే నీ మెడలో ఉన్న తాళి సమస్య. అది మన సమస్య ఎందుకు అవుతుంది? నా సమస్య కదా. నీకు సంబంధం ఏంటి? ఎంత మాట అన్నావు రాధా? నీ సమస్య నా సమస్య కాదా, నా సమస్య నీ సమస్య కాదా, ఈ తాళి మన ఇద్దరి సమస్య కాదా? ఆపు నీ సమస్య కూడా. అయినా నువ్వు కట్టని తాళి గురించి నువ్వెందుకు ఇంతలా టెన్షన్ పడుతున్నావు? నేను నీ మెడలో కట్టకపోవచ్చు, కానీ నువ్వు నా పేరుతోనే కదా తాళిని మోస్తున్నావు. ఇది తగ్గించుకుంటే మంచిది. ఈ తాళిని నా చేతులతో నేనే వేసుకున్నాను. ఈ విషయం బయటి వాళ్ళకి తెలియకపోయినా నీకు నాకు తెలుసు కదా. అయినా నా కుటుంబం కోసం ఈ తాళి అవసరమైతే ఆగు రాధా, ఉంచు. ఈ డైలాగ్స్ ఇవన్నీ ఇంతకు ముందే విన్నాను, మళ్ళీ రిపీట్ చేయకు ప్లీజ్. అయినా నువ్వు ఇప్పుడు తాళి తీయడానికి రెడీ అయిపోతున్నావు అన్నమాట. తప్పదు కదా మనోహర్. మనకున్న ప్రాబ్లమ్స్ తీరాలంటే ఈ తాళి తీయక తప్పదు. కానీ ఒక ప్రాబ్లం కోసం ఇంకో ప్రాబ్లం క్రియేట్ అవుతుంది నీకు. అంటే అదే రాదా, నీ మెడలో తాలిబొట్టు లేకుండా ఎవరైనా చూస్తే ఎంత ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు నువ్వు పూజలు పురస్కారాలు అంటూ ఈ తాళి లేకుండా తిరిగితే మేడం వాళ్ళు చూస్తే ఎంత ప్రాబ్లం అవుతుంది. అయితే అవని మనోహర్, నాకు ఇబ్బంది లేదు. నా కుటుంబం కోసం అందరి ముందు దోషిగా నిలబడ్డానికి కూడా నేను సిద్ధం. ఇప్పుడు నాకు నా కుటుంబాన్ని కాపాడుకోవటమే పని. దానికోసం ఏమైనా చేస్తాను. నువ్వేమైనా చేస్తావు సరే రాధా, ఈ విషయం గనక మేడం వాళ్ళు చూసి ఒక పెద్ద గొడవ జరిగి మన మీద చీటింగ్ కేసు పెడితే మనల్ని జైలుకి పంపించేస్తే ఏంటి పరిస్థితి? ప్లీజ్ మనోహర్, నీ అద్భుతమైన నోటి నుంచి ఇలాంటి దరిద్రమైన మాటలు మాట్లాడుకు. అసలే తమరి నోటి నుంచి ఏదొచ్చినా అది జరిగి తీరుతుంది. ఏది ఏం జరిగినా నేను రేపు ఈ తాలిబొట్టు తీసేస్తున్నాను, పూజ చేస్తున్నాను. నా కుటుంబానికి ఉన్న సమస్యకి పరిష్కారం చేసుకుంటాను. అంటే నిజంగానే తీసేస్తావు నువ్వు? ఏంటి డౌటా? కావాలంటే చూడు, ఇప్పుడు తీసేస్తాను. దాచుకొని నీకు కాబోయే భార్యకి. ఓకే ఓకే ఓకే, వద్దు ఉంచు. వద్దులే, ఎలాగో రేపు తీసేస్తావుగా. పోనీ రాత్రికైనా ఉండని. అనవసరంగా నీకున్న పిచ్చి డౌట్లతో నన్ను డిస్టర్బ్ చేయకు. రేపు ఉదయాన్నే వెళ్ళి పూజ చేయాలి. ఈ ఆడవాళ్ళకి తాలిబొట్టంటే అలుసైపోయింది. వీళ్ళకి పెద్దవాళ్ల ద్వారా తాలిబొట్టు గొప్పతనం గురించి ఒక క్లాస్ ఇప్పించాలి. మేడం ఏంటి ఇంకా తలుపు తీయడం లేదు? మేడంని లేవడిగి త్వరగా గుడికి వెళ్ళాలి, లేదంటే ఆలస్యం అవుతుంది. ఇప్పుడెలా? పోనీ నేనే తలుపు తట్టి చెప్పనా? ఇదేంటిది? పొద్దు పొద్దున్నే రాధా అమ్మ గది ముందు కాలు గాలిన పిల్లల అటు ఇటు తిరుగుతూ ఉంది. అది ఏంటి రాధా, మన చుట్టూ శత్రువులు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. అది మేడం, ఈరోజు నాకు లీవ్ కావాలి. ఎందుకో? ఇప్పుడు గుడికంటే నిన్ననే వెళ్ళావు కదా, మళ్ళీ గుడికి ఎందుకు అని లేనిపోని అనుమానాలు వస్తాయి. ఎందుకు అని అడిగితే సమాధానం చెప్పకుండా అలా ఆలోచిస్తుంది. మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నట్టుంది. ఈరోజు నాకు కొంచెం పర్సనల్ పని ఉంది మేడం, అందుకే. అమ్మ ఎందుకు అని అంత క్లియర్గా అడిగిన తర్వాత కూడా పనేంటో చెప్పకుండా పర్సనల్ పని అంటుంది. అంటే ఇది ఖచ్చితంగా ఏదో పెద్దగానే నా గురించి ప్లాన్ చేస్తున్నట్టుంది.
సరే వెళ్ళు. నేను అత్తయ్య గారిని చూసుకుంటాను. నువ్వు రోషన్కి ఎలాంటి పనులు చెప్పకు. వాడు చిన్న పిల్లోడు. థ్యాంక్ యూ మేడం. ఈ రోజుతో మీ ఆట కట్టు. దైవానుగ్రహంతో నాన్నమ్మ ఆరోగ్యం బాగై తను నించునేలా చేసి నీ గురించి నిజం చెప్పించి నిన్ను బయటికి గెంటేస్తాను. ఈ రాధిలా చూసుకుంటూ వెళ్తుందేంటి? దీని చూపుతో ఏదో వార్నింగ్ ఇస్తున్నట్టుంది. అది ఏమై ఉంటుంది? అవును తమ్ముడు, నిన్నొక విషయం అడుగుతాను, చెప్తావా? అడగక్క. మార్నింగ్ ఆ రాధా వాళ్ళు ఎక్కడికో వెళ్ళారు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని.